వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ప్రజాపాలన ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు విద్యా దినోత్సవం సందర్భంగా నకరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మేడం ఈరోజు చెప్పండి. క్లాప్స్ గట్టిగా. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడికి Morning to everyone, respected MLA sir, headmaster sir and other staff. My name is Veera. I am 7th class. Today here we are talking about the renewable energy resources. With all the global population is growing and the industrialization is accelerated, and we all know that we know renewable resources are natural resources that demand is on energy, as the wind, sunlight, air is all the renewable resources. Types of renewable resources: solar energy. Solar energy is one of the most popular and versatile form of renewable resources. Solar panels convert the sunlight directly into the electricity and make that as a very simple technique. And second one, wind energy. Wind energy is the most effective energy on all other sources, renewable resources. Wind energy is dams, rivers and many other waterways. Third one, hydropower. Hydropower will grow on that. Hydropower is the waterways. Fourth one, geothermal energy. Geothermal is the heat and surface of the earth's surface, which is conducted by a heat revolution. Fifth one, biomass energy. Biomass energy is the organic material which are plants and animal wastage. Thank you for this giving this special session. Papa 7th class. కార్యక్రమాధ్యక్షులు హెచ్ఎం గారు, రాము సార్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంఈఓ నాగన్న గారు, మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ గారు, వైస్ చైర్పర్సన్ కృష్ణవర్ధన్ గారికి, అట్లాగే వెంకటేశ్వర గారికి, సుకన్యక్క గారికి, రాఘవరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సైదులు, రమేషన్న, మిగతా హెచ్ఎం గారికి, విద్యార్థులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు. ఆకలి అవుతుంది కదా, 12:30 అవుతుందిగా. ఎన్ని గంటలు తింటారు? 1:30, 12:30. ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన వచ్చి 1 సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలను జరుపుకుంటుంది. ఈ రోజు నుంచి 9వ తారీఖు వరకు. అందులో భాగంగానే ఈరోజు మొదటి రోజు ఎడ్యుకేషన్ డే
అంటే విద్యా సంబంధించినటువంటి రోజుగా విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం ఏమేమి చేసిందనే విషయాన్ని మీకు చెప్పి మీది ఏదో ఒక కాంపిటీషన్ మీ ద్వారా నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి కూడా తనే కాబట్టి ఈ కార్యక్రమానికి దాంట్లో భాగంగానే మీ ఇద్దరు హెచ్ఎంలు ప్లస్ ఎంఈఓ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ముఖ్యమంత్రి నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయం గొప్ప కార్యక్రమం. ఎంతమంది ఉన్నా నేను వస్తానని చెప్పేసి మాటించి అన్నకు రావడం జరిగింది. మీ అందరికీ కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు తెలంగాణలో ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎప్పుడైతే సార్ చెప్పాడు మనకు స్కూళ్ళకు హాస్టల్స్కు గతంలో కరెంట్ బిల్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ప్రభుత్వంలో చెల్లిస్తుంది. విద్యారంగంలో గొప్ప విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురావాలి. విద్యారంగానికి పెట్టిన ప్రతి రూపాయి కూడా అది పెట్టుబడి కింద భావించద్దు. ఈ దేశ భవిష్యత్తు కోసం ఎదుగుతున్నటువంటి ఈ యువతరాన్ని ప్రోత్సహించేదిగా భావించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావిస్తాను. ఈరోజు మనకు గురుకుల పాఠశాల, ఏ గురుకుల పాఠశాల కూడా సొంత భవనాలు లేవు. ఏ గురుకుల పాఠశాల కూడా విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణం లేదు. ఏ గురుకుల పాఠశాల కూడా సెక్యూరిటీ అనేటువంటిది లేదు. ఏ గురుకుల పాఠశాల కూడా మనం భోజనం చేయడానికి మంచి ఏంటి డైనింగ్ హాల్ లేదు. మనం వంటలు వండుకోవడానికి కిచెన్ లేదు, స్టోర్ రూమ్ లేదు. అంత ఒక గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది. దీన్ని గమనించి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి 200 నుంచి 250 కోట్ల రూపాయల నుంచి అన్ని గురుకుల పాఠశాల, ఒక్కొక్క గురుకుల పాఠశాల ఒకే చోట ఒంటరిగా అనేటువంటిది కాకుండా అన్ని గురుకుల పాఠశాలని ఒకే 25-30 ఎకరాల ల్యాండ్ తీసుకొని ఒకే చోట అన్ని గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిండు. మనకు కూడా ఇక్కడ 200 కోట్లతోనే ఒక ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల సాంక్షన్. మనకు సంక్షేమం నల్గొండల మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో, నాగార్జున సాగర్లో, తుంగతుర్తిలో ఈ 4 నియోజకవర్గాలలో సాంక్షన్. ఇట్లా ఒక్కొక్క రంగంలో మన కోసం మంచి నిర్ణయాన్ని, మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తాం. ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి కార్యక్రమాలకి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావద్దని చెప్పేసి తన మీద నిత్యం పోయిన ప్రభుత్వంలో ఉండే మంత్రులు, పోయిన ప్రభుత్వంలో ఉండే నాయకులు అనేక రకాల అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తారు. ఈరోజు హాస్టల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు మెస్ ఛార్జీలు పెంచి, మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడంతో పాటుగా మధ్యాహ్నం స్కూళ్ళల్లో పెట్టే భోజనాలు కూడా సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. వీరికే కాదు, మన తల్లిదండ్రులకు రేషన్ కార్డు అనేది ఇచ్చేటువంటి బియ్యం కూడా సన్నబియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడే సార్ చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా ఈరోజు స్కిల్ యూనివర్సిటీలో ప్రవేశపెట్టి ఒక గొప్ప సంస్కరణ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇట్లా అనేక రంగాల్లో గతంలో సార్ ఎంఈఓగా 4 మండలాలకు ఒకడే ఉంది. మనకు కేతపల్లికి, శాలిగౌరానికి, కట్టగొడుకు, కొన్ని రోజులు నారగడపల్లి కూడా. అంటే 5 మండలాలకు ఒక విద్యాధికారి ఉంది. అంటే కొత్త ఎంఈఓలు ఇయ్యనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ప్రభుత్వం రాగానే మండలానికి ఒక విద్యాధికారి ఇచ్చి, మన టీచర్స్కు ప్రమోషన్స్ ఇచ్చారు. అట్లాగే వీళ్ళని ట్రాన్స్ఫర్లు చేశారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చారు, టీచర్స్ నియామకాలు చేపట్టారు. ఇట్లా అనేక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక 1 by 1 చేసుకుంటూ వస్తుంది. భవిష్యత్తులో కూడా చేస్తుంది. భవిష్యత్తులో కూడా విద్యార్థుల పక్షాన, విద్యార్థుల కోసం, ఈ విద్యార్థులే భావి భారత నిర్మాతలే కాబట్టి రేపు భావి భారతం ఎట్లుండాలనేటువంటిది వీళ్ళ కానించి
వీళ్ళ పట్ల ప్రభుత్వం ఎట్లాంటి విధానాలు తీసుకొస్తుందో ఈ విధానాలే రేపు భవిష్యత్ భారతవానికి పునాదులు అయితే అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు మీరు సాధించినటువంటి టాపిక్